2 పుస్తకాలు చదవమన్నాడు. గీత, నామ సహస్రం, విష్ణు సహస్రనామం. భగవద్గీత చదవాలి. మనం హిందువుల మందం కాబట్టి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి. ముస్లింలు ఉన్నారు, వాళ్ళు ఖురాన్లు పెట్టుకుంటారు. క్రైస్తవులు ఉన్నారు, బైబిల్ గీత పెద్ద బైబిల్ వారి అక్షరాలు రాకపోయినా పర్వాలేదు నెత్తిలో పెట్టుకొని మోసుకొని పోతారు. మరి మనకు ప్రమాణ గ్రంథం ఏంటి? మనకి హిందువులకు అందరికీ భగవద్గీత అని చెప్తారు, కానీ మన భగవద్గీత ప్రమాణం అయినా వేదం ప్రమాణం అని చెప్పాలి. హిందువులకు ఎవరు ఏం ప్రమాణం అంటే వేదం. వేదం ఎంతమంది ఇళ్ళల్లో ఉందో చెప్పండి చూస్తాము. వారు కనీసం చూసినారా వేదం ఎంతలా ఉందో? మన శంకరానంద స్వామి పెట్టారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఆశ్రమంలో. నేను కూడా మొట్టమొదటి చూడడం, అది కూడా ఇంత పెద్ద పుస్తకం ఒకటి మోసినంత ఉంది ఆ పుస్తకం. అది మరి 25 పుస్తకం ఖరీదు అనమాట. అది 25,000 పెట్టి పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇంత పెద్ద టేబుల్ పైన పెట్టి వచ్చిన వాళ్ళు కనీసం దండం పెట్టుకోవడానికి అది పనికి వస్తుందని చెప్పి వారు పెట్టారు. మరి వేదం మన ఇళ్ళల్లో లేదు, మనం చదవలేము. ఒక్కొక్క వేదం చదవాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. 4, 12 ఎన్నైతాయి? అన్ని సంవత్సరాలు చదవాలంటే మన జీవిత సగం 50% అయిపోతుంది. మనం చదవలేం కాబట్టి వేదాల యొక్క సారాంశాన్ని అంతా కూడా భగవంతుడు భగవద్గీతలో పెట్టాడు. అది కూడా 701 శ్లోకం. దాన్ని కూడా సంగ్రహించి మన పెద్దలు, మన శంకరాచార్యులంతటి వాళ్ళు కూడా సంగ్రహించి కొన్ని మాత్రల రూపాన చిన్న చిన్న భజగోవిందం లాంటి వాటిల్లో కూడా మనకి ఇమిడించి చెప్పారన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళ ఇళ్ళల్లో భగవద్గీత ఉండాలి. మరి ఎంతమంది ఇళ్ళల్లో భగవద్గీతలో చేతులు ఎత్తండి చూద్దాము. కొద్దిగా పర్లేదు, ఒక 10% ఉన్నట్టు. మరి మీ ఇళ్ళల్లో టీవీలు లేని వాళ్ళు, సెల్ ఫోన్ లేని వాళ్ళు, మరి పట్టు చీరలు లేని వారు, బంగారం లేని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి చూద్దాము. బంగారము, పట్టు చీరలు, సెల్ ఫోన్లు ఏవి లేకుండా ఉండాలి. 1, 2, 3 మాత్రం కనపడేయండి. మంచిదే. మరి మిగతా బంగారం, వెండి అంత వాటి విలువ ఎంత? భగవద్గీత విలువ ఎంత చెప్పండి? 10 రూపాయలు పెడితే భగవద్గీత, 2 రూపాయలు పెడితే భగవద్గీత. గోరఖ్పూర్ వాళ్ళు 2 రూపాయలకి ఇస్తున్నారు భగవద్గీత. 2 రూపాయలకి ఏమొస్తుందండి? ఇవాళ రేపట్ల ఛాయ్ కూడా రాదు. కనీసం 20 రూపాయలు పెడితే